మీ తోటి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు విమర్శలు ఇప్పుడు ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయి అమ్మ ఒడి డబ్బులు ఇవన్నీ కూడా లిక్కర్కే వెళ్ళిపోతుంది, నాన్న బుడ్డికే వెళ్ళిపోతుంది అన్న కామెంట్స్ చాలా సార్లు వినబడుతుంది. ఈ డబ్బు అన్నది తిరిగి ఆ మద్యంలోకి వెళ్తుంది అన్నది బలంగా ఉంది ప్రచారం. మీరు ఏదైతే లబ్ధి అదొకటే ఆయనకు తెలిసి అదే మాట్లాడుతున్నారు. మిగతా వాటికి ఆ డబ్బంతా ఎలా ఉపయోగపడుతుందని మీరు ఒక ఇంటి దగ్గర ఒక చిన్న సర్వే అన్న చేయండి. మీరు ఎంత డబ్బు తీసుకున్నారో ఆ డబ్బు ఏమైంది అని నేను చాలాసార్లు అడిగి ఉన్నాను. రకరకాల పద్ధతుల్లో ఆ డబ్బును ఉపయోగించారు. నాకు ఇంట్రెస్ట్, నేను ఆ ఫీల్డ్లో ఉంటాను, డెవలప్మెంట్ ప్రొఫెషనల్. నేను నా జీవితం అంతా రూరల్ డెవలప్మెంట్లో గడిచింది. అందువల్ల డబ్బు ఇప్పుడే కాదు, ఈ రోజు కాదు, డబ్బు పోయిన తర్వాత నేను ఒక ప్రశ్న అయినా వేస్తాను, ఈ డబ్బు ఏం చేశారని ఎప్పుడు అడుగుతాను. నేను ఈవెన్ ఎన్ఆర్జీఎస్లో పనిచేసేటప్పుడు కూడా ఈ పక్కనే బుక్రాయ సముద్రం మండలంలో దండువారిపల్లి ఉండింది. నేను ఆ ఊరంతా స్వయంగా ఒక సర్వే కండక్ట్ చేశాను. మా కలెక్టర్ని కూడా తీసుకెళ్ళాను. ఆ ఒక్క గ్రామానికి ఎంత డబ్బు చేరింది, వలసలు ఏమి ఉన్నాయి, తర్వాత ఈ ఎన్ఆర్జీఎస్ వచ్చిన తర్వాత ఎలా మెరుగుపడింది అనేది ఇవన్నీ మేము చూస్తుంటాం. మాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందువల్ల ఎవరు డబ్బును వృధా చేయరు. కానీ తకీమని ఈ డబ్బు వచ్చింది కాబట్టి జనం మేము తాగడం స్టార్ట్ చేయలేదు. ఈ డబ్బు వచ్చింది కాబట్టి నేను అదే కంపెనీస్ తీసుకురావడంలో వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందన్నది ప్రధానంగా వినబడుతుంది. కంపెనీలు ఇప్పుడు ఏం చెప్తారంటే, మేము జనానికి డబ్బు ఇస్తున్నాం అనుకోండి, మీరేం చెప్తున్నారంటే ఒక కంపెనీ తీసుకొచ్చి దానికి డబ్బు ఇవ్వమంటున్నారు అంతే. దాంట్లో నాకేం పెద్ద గొప్పదేం కాదు. కంపెనీస్ రావడం వల్ల యువతకి బెనిఫిట్. ఇప్పుడు కియా వచ్చింది మన అనంతపురికి, అట్లాంటి చాలా సంస్థలు మళ్ళీ ఈ టైంలో కూడా కియా చుట్టుపక్కల బోల్డ్ ఎన్ని వచ్చాయి. కంపెనీ వాడు ఎందుకు వస్తాడు? ప్రజాసేవ కోసం వస్తాడు అనుకుంటున్నావా? బిజినెస్ చేయడానికే వస్తాడు. వచ్చినప్పుడు వాడిని పిలుచుకోవడానికి అల్లుళ్లాగా అతిథి మర్యాదలు సత్కారాలన్నీ చేసి వాడికి మేపితే వాడు అది చేసిపోతాడు. ఆ డబ్బు ఏదో జనానికే డైరెక్ట్ ఇస్తున్నారు. ఉద్యోగ కల్పన అనేది కూడా చాలా కీలకం కదా సార్. కీలకం, పిల్లల చదువు కీలకము, పిల్లల మీద పెడుతున్న రీయింబర్స్మెంట్, హాస్పిటల్లో పెడుతున్న రీయింబర్స్మెంట్లు, ఇవన్నీ కూడా చాలా కీలకం అండి. అది మీరు డెవలప్మెంట్ కాదని ఎలా అనుకుంటారు? మీరు నాకేం చెప్పదలుచుకున్నారంటే, ఈ ఆటో వాళ్ళకి లేదా చేనేత వాడు ఉన్నాడు అనుకో, చేనేత వాడికి 24,000 చొప్పున ఇన్ని లక్షల మందికి ఎందుకు ఇస్తావు? ఈ డబ్బు తీసుకెళ్ళి ఒక టెక్స్టైల్ కంపెనీకి ఇవ్వమంటున్నావు, వాడు 6,000 ఉద్యోగాలు ఇస్తాడు. మనం అన్ని 6,000 కోట్లు వాడికి అప్పనంగా ఇచ్చిన తర్వాత రోడ్లు వేసినాక కంపెనీస్ తీసుకొచ్చే ఆలోచన లేదంటారా? అట్లాగే దాని ప్రస్తావన వేరు, దీని ప్రస్తావన వేరు. అది జరుగుతుంటుంది, ఇది జరుగుతుంది. అది సైమల్టేనియస్గా ఎక్కడైతే లాభం ఉంటుందో వాడు వచ్చి నెగోషియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొప్పర్తి దగ్గర జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు జరుగుతున్న పోర్ట్ల డెవలప్మెంట్ ఏంటి? మీకు చూసే ఉద్దేశం ఉన్నప్పుడు గోల్డ్ అన్నీ ఉన్నాయి. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, అవి ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యమని చెప్తున్నా నేను. అంతేగాని ఒక పేరుతో కంపెనీ వాళ్ళతో పేరుతో పెట్టేసి, ఒకసారి నేను చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఒకసారి బాధేసో ఇంటర్వ్యూలోనో చెప్పాను నేను, అంతా వృధా అయిపోతుంది ఎన్ఆర్జీఎస్ డబ్బులు అంటే. అప్పుడు మీరు ఏ పెద్ద పెద్ద రోడ్లో పోర్ట్లో కట్టాలా? ఈ పేదలు తల్లుల్ని, పిల్లల్ని, ఎదిగి వచ్చిన ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతున్నారు స్థలాలేసి. వాళ్ళను వలసలు నివారించడం కోసం ఎన్ఆర్జీఎస్ ఈడ ఖర్చు పెట్టాము. ఈ ఊర్లో ఈడ 4 కోట్ల 14 కోట్ల ఖర్చు పెడితే ఇంతమంది ఈ ఊర్లో ఉండగలిగినారు. మీరేం చెప్తారంటే, అట్లా కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు చేస్తే మీ డబ్బు చాలా వృధా కానట్టు, అప్పుడు చాలా బాగుపడ్డట్టు, అది చాలా డెవలప్మెంట్ అన్నట్టు. ఇది డెవలప్మెంట్ కాదన్నట్టు. మీరు ఇది డెవలప్మెంట్ ఇది డెవలప్మెంట్. ఆయన వచ్చి అట్లా చేసినాడు అనుకో, ఆయనకు వచ్చింది అవకాశము ఎప్పటి వచ్చింది? 14 నుంచి 19 వచ్చింది. ఆయన కియా సృష్టించినాడు. ఇప్పుడు మేమేం చేసినాము, ఒక కియా పెట్టడం వల్ల నా అంచనా ప్రకారం ఒక 180 కోట్ల ల్యాండ్ డెవలప్మెంట్ కానీ మిగతా అన్ని కలిపితే ఎంత ఉంటుంది, అది వాళ్ళ డబ్బు. అందువల్ల అంత పెద్ద కంపెనీ వచ్చి ఉంటుంది. కానీ అట్లాంటిది ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రజల అకౌంట్లలోకి ఎన్ని వేల కోట్లు పంపించినాడు ఈయన. ఇది మాకు తెలిసిన డెవలప్మెంట్. ఎందుకంటే పిల్లల చదువులు మాకు ఇంపార్టెంటు, బయటికి వెళ్ళే వాళ్ళకు ఖర్చులకు ఇంపార్టెంటు, చేనేత వాడు ఇంపార్టెంటు, ఆటో వాడు ఇంపార్టెంటు. ఇట్లా అన్ని పేద వర్గాలు ఎక్కడైతే అవసరం ఉందో అది మాకు తోచిన పద్ధతిలో మేము చేస్తున్నాం. మేము చెప్పింది కూడా అదే కదా, చెప్పిందే చేస్తున్నాడు. సో ఇక్కడ నిన్న అంటుంది అంటే ప్రధానంగా విమర్శలు వచ్చేవి ఇవే కారణాలు. అదే చూసే పద్ధతిని తేడానే. ఇప్పుడు మనము ఇంతసేపు వాదించుకున్నాము, దేని గురించి, ఓట్ల గురించి వాదించుకున్నాము. నేను చెప్పాను, పరిశ్రమల గురించి చెప్పాము. మీ పర్సెప్షన్ వేరు, నా పర్సెప్షన్ వేరు. మా జనాలు కూడా మీలాగే ఆలోచిస్తున్నారు. జనాలు కూడా మీలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళు దాన్ని లబ్ధి పొందుతున్న వాడు ఎందుకు ఆలోచించడు? తీసుకుంటున్నవాడు, వాడు 70 సంవత్సరాల పాలన చూసినాడు. ఏ రోజు తలుపు తట్టి ఇంటికి వచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. పోయి ఆడ కూర్చొని గంటల తరబడి ఉంటే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. నేనే నోడల్ ఆఫీసర్గా పనిచేశాను.
ఊర్లో మనుషులు చచ్చిపోతే తప్ప కొత్తవి ఇచ్చేవాళ్ళం కాదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. నేనే సాక్షిని. దాన్ని ఎవరన్నా ఖండించమను. నేను తిరుపతి అంటే ఇక్కడ ఆంధ్ర అట్లా కాదు. ఇప్పుడు మీరు చూడండి, రాత్రి జన్మభూమి 6 నెలలకో 3 నెలలకో 4 నెలలకో జరిగేది. ఆ ముందు రోజుల్లో మాకు లిస్ట్ వచ్చేది, నీ మండలంలో 114 మంది లేదా 220 మందో చనిపోయినారని. అప్పుడు ఏ ఊర్లో ఎంతమంది చనిపోయినారో మళ్ళీ అవే ఇచ్చి వచ్చేవాళ్ళం. ఆ పద్ధతి నుంచి ఈయన వచ్చి మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఛార్జ్ వేసిన అర్హత ఉన్నోడికంతా 200 రూపాయలు ఇవ్వమని చెప్పా. ఈయన వచ్చేసి అర్హత ఉన్నోడికంతా 2000 రూపాయలు ఇస్తూ, 200 కాదు 2000 రూపాయలు ఇస్తూ, ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే మళ్ళీ చెప్పండి మళ్ళీ ఇస్తానని చెప్పి అది కూడా ఇంటికి తీసుకుపోయి ఇవ్వమంటున్నాడు. దాన్ని మీరు ఆ పద్ధతిని వాళ్ళు వద్దనుకుంటారా? మళ్ళా వద్దనుకుంటారా వాళ్ళు ప్రజలు? కంటిన్యూ చేస్తారన్నది అదొక్కటే కదా. ఏం చేస్తారో వాళ్ళు చెప్పలేదు కదా ఇప్పటి వరకు. మీరు విన్నారా ఆయన చెప్పినట్టు? మేము ఇంటికి పంపిస్తామని చెప్పినారా? మీరు విన్నారా? నేనైతే వినలేదు. ఒకవేళ విని ఉంటే నేను వాళ్ళు కంటిన్యూ చేయరనుకుంటున్నారా? ఒకవేళ వస్తే వాళ్ళు నమ్మట్లేదు, వీళ్ళు ఇస్తామని ఇంతవరకు చెప్పలేదు. చెప్పకుండానే అట్లా ఏమైనా కళ వస్తుందా? ఆయన చాలా గొప్ప అయినా అట్లా ఆయన ఇవన్నీ కంటిన్యూ చేస్తాడు పథకాలన్నీ, నాకేమైనా కళ వస్తుందా? మీరేమైనా అట్లా కలగంటారా? ఆయన చెప్పాలి కదా. అట్లేం చెప్పలేదు కదా. ఇప్పుడు నేను అంటుంది సరే, ఇప్పుడు టీడీపీ గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇంకొక మాట వినబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఆ సింపతి అనేది చాలా పెరిగింది అన్నది, లోకేష్ గారి పాదయాత్ర, ఈ రెండు కూడా టీడీపీ పార్టీకి చాలా బలంగా కలిసి వచ్చిన అంశాలు అన్నది ఎక్కువగా వినబడుతుంది. అదే వింటున్నాం. అది ఎవరు చెప్తుంటే ఎవరు వింటున్నారు అంటున్నా నేను. ఎవరు చెప్తుంటే ఎవరు వింటున్నారు అంటున్నాను నేను. అదే ఇప్పుడు సమస్య ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలు 8:30 మధ్యలో చూడొచ్చాను. అవి కదా వింటున్నాం. వాళ్ళు ప్రతిఫలించట్లేదు. నేను అంటున్నది ఏంటంటే అది ప్రతిబింబించట్లేదు పబ్లిక్ ఒపీనియన్ని. మేము గ్రామాలకు నాలాగా ఎవరైనా గ్రామాలకు తిరుగుతున్నాను అనుకో, వాడికి అర్థమవుతుంది. కానీ వాళ్ళు వచ్చి చెప్పరు కదా. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని ఆ మాట చెప్పరు కదా. నేను నాలాగా చెప్పలేరు కదా. మనం జన్మభూమి కమిటీ నాయకులను పెట్టింటిమి. కమిటీ మెంబర్లు మన వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చినారు, కానీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మనము మండల ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చోబెట్టాము, పంచాయతీ ఆఫీసుల్లో, కానీ వాళ్ళు ఇళ్ళకు పోయిస్తున్నారు. ఇట్లా ఎవరన్నా మీకు చెప్తారా? వాళ్ళు చెప్పరు కదా. మీరేం నేను అర్థం చేసుకోవాలా? సో అంటే ఆ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే ఆ పాజిటివ్నెస్ లేదు టీడీపీ వైపు అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు అనుకుంటున్నది సాయంత్రం చర్చల్లో అనుకుంటున్నారు. ఫీల్డ్ లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఫీల్డ్ లో వేరు. అందుకే నీకు మొట్టమొదటి బేసిక్ గా నేను ఏం చెప్పానంటే 1 ఓటు 1 వాల్యూ 1% చెప్పాను. ఇప్పుడు మొన్న అందుకని వాళ్ళు ఓట్లేసే వాళ్ళు నిలబడే వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ యువగలం సభ ఒకటి పెట్టారు చివరిలో, అప్పుడు జనాలు చూశారు కదా సార్, భారీగా వచ్చారు. మరి అదన్నా అంచనా వేలేమంటారా? నేను పీడీడీఆర్డీ అని జనాలను ఎట్లా మొబిలైజ్ చేస్తారు, ఎన్ని సభలకు నా జీవితం అంతా ఎంతమందిని మొబిలైజ్ చేసి ఉంటాను ఈ జిల్లాలో. అంటే మొబిలైజింగ్ అది నాకు తెలుసు కదా. నేను మొబిలైజ్ చేస్తే ప్రతిపక్షాలు ఆ రోజుల్లోనే నా మీద కోప్పడేవాళ్ళు. నీ కథ చూస్తాం, నీ ఈ డబ్బంతా ఎక్కడ తెచ్చావు అంటుండేవాళ్ళు. నేను చెప్తుండేవాడిని, అన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చానో, నువ్వు ఎమ్మెల్యే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి చేశానో ఈ పనులు, లేదంటే ఈ జిల్లాలో చేసి ఉండొచ్చు, పక్క జిల్లాలో చేసి ఉంటాను, ఇప్పుడు అలాగే చేస్తున్నాను అని చెప్పేవాడిని. అంటే ఘర్షణ అయ్యేది, కానీ వాళ్ళకు మంచి ఆఫీసర్ అనే ఉద్దేశంతో నన్ను ఎక్కువ సతాయించేవాళ్ళు కదా. కానీ ఆ మాట అయితే అంటుండేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడేమి కొత్తవి ఏమి లేరు. ఇప్పుడు అంటే మేము కొత్త మొదటిసారి పార్టీ, కానీ చాలామంది ఈ పార్టీలో కూడా సీనియర్లే ఉన్నారు. ఎలా మొబిలైజ్ అవుతారు అనేది జనాలు తెలుసు. ఎవరు ఎలా చేయగలరు, ఎవరు ఏ ఆఫీసర్లు చేస్తారు, కలెక్టర్ ఏం చెప్తారు, జిల్లాకి, ఇవన్నీ తెలిసినట్టువే. అవేం కొత్త కాదు మనకి. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆర్కే కూడా మొన్న రాజీనామా చేశారు, షర్మిల పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. యాక్చువల్గా అయితే నా పరిధి చాలా చిన్నది. మామూలుగా నేను అంత పెద్దగా ఫాలో కూడా కాను. మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం నాకు సిలబస్ ఇచ్చారు, వాటిలో నేను చదవాలా, నేను దాంట్లో పాస్ అవ్వాలా, అదే నా పని. ఇప్పుడు నేను మొత్తం ఒకవేళ మీ టీవీ ఆంధ్ర పాలిటిక్స్ది కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ నాది అది కాదు. నాకు లిమిటెడ్ పోర్షన్. ఆ లిమిటెడ్ పోర్షన్లో నేను ఎక్కువ ఆన్సర్ చేయగలను. బట్ జనరలైజ్ చేయమంటే నేను చేయగలను, కానీ పర్టికులర్ వ్యక్తుల గురించి అడిగితే నాకు దాని మీద కొంత జాగ్రత్త. ఉదాహరణకు గుంటూరు అనుకో, ఆర్కే గారు ఉంటారు గుంటూరులో. నేను ఇప్పుడు ఆ జిల్లాలో కూడా పని చేయలేదు. నేను ప్రకాశం నుంచి ఇటు చేశాను, అటు చేయలేదు.
అప్పుడు నేను రాజకీయ నాయకుని కాదు, నేను పెద్దగా ఫాలో అవ్వను. పోనీ అనలైజ్ చేసి చెప్పండి సార్, ఇప్పుడు షర్మిల గారి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి అందుకే ఎఫెక్ట్ అన్నది ఎంతవరకు ఉంటుంది? అదే నేను అనలైజ్ చేయాల్సిన అవసరం కానీ అట్లాంటి పరిస్థితులు కానీ నాకు లేను అని చెప్తున్నాను. నేను అదే అంటున్నా, నాకు ఆ సిలబస్ లేదని చెప్తున్నాను. నేను అది ఆలోచన లేదు అంటే దాని మీద ఏం మాట్లాడడానికి లేదు, నేను దాన్ని ఫాలో అవ్వాలి కదా అథెంటిక్. ఇప్పుడు మిగతా మీరు పథకాల గురించి అడిగారు, గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి దీంట్లో మనకున్న పైత్యం అంతా పాండిత్యం అంతా చూపగలిగినాము. దీన్ని అడిగారు, రెండింటిని పోల్చమన్నారు, పోల్చారు. మీరు కూడా నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ అధికారంలో మళ్ళీ అలాంటి పని ఇచ్చినారనుకో, ఒకవేళ నాకు అలాంటి స్టేట్లో పార్టీలోనే కానీ ఇంకోటి కానీ నా స్టేట్ మొత్తం మీద నాకు అలాంటి పని, మంత్రి పదవి కాదు నేను ఈ పని, మంత్రి పదవి అన్నప్పుడు ఆ శాఖ అదే అంతే, నాకు ఇలాంటి పని అప్పచెప్తే ఆ రోజు మళ్ళీ నేను అవన్నీ చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని అప్పుడు నేను దాని గురించి సాధికారికంగా మాట్లాడడానికి వీలవుతాను. ఎలా అంటే అలా మాట్లాడేయడానికి నేను సిద్ధంగా ఉండను, ఎందుకంటే అది మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, మళ్ళీ అది వృధా అన్నమాట. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ క్వశ్చన్ సార్, 170 వై నాట్ 175 అన్నదా, 175/175 అన్నదా ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిజంగా? 175 వస్తాయి? ఇది కూడా స్టేట్దే కదా. విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎప్పుడైనా కూడా 100 మార్కులకు రాసి వస్తారా లేకపోతే 50 మార్కులకి రాసి వస్తారా? 100 మార్కులకే మనం అంతే కదా. మేము 175 నిలబడాలనుకున్నప్పుడు 175 గెలవాలనే కదా చేస్తాము, అంతే కదా. యాజ్ సింపుల్ యాజ్ లైక్ దట్. సో చూద్దాం సార్, మీరైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు అన్నట్టు నెక్స్ట్ గెలిచిన తర్వాత మనం ఖచ్చితంగా అప్పుడు మెజారిటీ గురించి మనం మాట్లాడదాం. ఏం మాట్లాడదాం అనేది అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది పూర్తిగా కళ్యాణదుర్గం ప్రజలకు సంబంధించింది కాబట్టి నేను వారిని గౌరవిస్తున్నాను, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి. ఇంకొకటి, మీ సమక్షంలోనే కళ్యాణదుర్గంలో నేను ప్రజల్లో తిరగాలనుకుంటున్నాను, దానికి రోజు మనం కేటాయించాం. ఇంకోటి ఏమిటంటే నేను అక్కడ ఇంకా ఏం ఏర్పాట్లు చేసుకునేది, ఇలాంటి షెడ్ కట్టుకున్న తర్వాత నాకు ఒక నెలన్నర పట్టొచ్చేమో, మీరు రావచ్చు, నాతో తిరగవచ్చు. ఎలక్షన్ నేను ఎప్పుడు ఏమైపోతుందంటే నాకు ఇమీడియట్ గా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, నేను అన్షెడ్యూల్డ్, నేను మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఫెలో, ఏది ఆర్గనైజ్ చేసుకుని పోను, అట్లా వెళ్తుండే, ఎక్కడ భోజనం చేస్తాను, ఎక్కడ ఎవరితో తిరుగుతుంది అది తెలియదు. ఎవరన్నా అడిగినా నాకు నన్ను అలవాటు పడిపోయారు అట్లా. ఇప్పుడు మీరు మిమ్మల్ని రమ్మంటేనే ఎక్కడికి రమ్మన్నాలో తెలియదు నాకు. అదే ఇప్పుడు ఏదో గూగుల్లో లైవ్ లొకేషన్స్ వచ్చినాయి కాబట్టి సరిపోతుంది, లేకపోతే చాలా కష్టం. అందువల్ల ఒక ప్లేస్ తీసుకుంటూనే ఖచ్చితంగా మీరు రావచ్చు, ఉండొచ్చు, నాతో 1-2 రోజులు కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొదటి ఇంటర్వ్యూ మీదే. థ్యాంక్ యూ.